జానీ మాస్టర్ని ఈ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేసి చించలగూడ జైలుకి అయితే తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించినటువంటి నేపథ్యంలో అసలు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది సార్. ఏంటి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అసలు? మనందరికీ తెలుసు, రిమాండ్ రిపోర్ట్ అంటే ఎవరినైనా ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు కోర్టుకి హాజరుపరిచినప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి ఒక రిపోర్టు. సో అందులో ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతను ఏం కన్ఫెస్ చేశాడు ఏంటి అనేది కూడా అందులో పొందుపరుస్తారు. సో ఇతని మీద ఇప్పుడు పోష్ అనే, అంటే యాక్చువల్గా పోక్సో అంటే దాని పోష్ అనేది మామూలుగా ఉచ్చరించాల్సినటువంటి పదం. ఓకే. సో ఆ చట్టం ఏదైతే ఉందో, అంటే చిన్నారుల మీద లైంగిక వేధింపుల నిరోధక చట్టం అది. సో దాన్ని అందులో విధించారు అతని మీద. ఆ సెక్షన్ కింద కేసు అయితే ఫైల్ చేసినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. సో ఇతను అంటే ఆ అమ్మాయికి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి, అంటే 2019 నుంచే మొదటిసారి ముంబైలో ఒకసారి ఒక సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక సాంగ్ షూట్కి ముంబై హోటల్లో ఉన్నప్పుడు, సో మొదటిసారి అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేది ఆ రిమాండ్ రిపోర్టు, ఆ రిమాండ్లో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఓకే. అందుకల్లే ఇతను ఆ సెక్షన్ కింద ఇతను అర్హుడు ఆ కేసు పెట్టడానికి అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. సో అప్పటి నుంచి కూడా నేను ఆ సమయంలో నేను మైనర్ని, నాతో పాటుగా మా తల్లి గారిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాను, కానీ మా తల్లికి టికెట్ వేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్లుగా ఒకంత ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఆ అమ్మాయి కంప్లైంట్లు ఏవైతే చేశారో, కంప్లైంట్లు ఏవైతే ఉందో దాని ఆధారంగానే ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. సో ఆ అమ్మాయి మొదటిసారి ఏదైతే పెట్టారో, మొదట పోస్ట్ పెట్టలేదు. సో వేరే వేరే సెక్షన్ కింద అత్యాచారము, బెదిరించడము, మతం మార్చుకోమని చెప్పేసి ఎర్రస్ చేశారు. వీటి కింద ఈ సెక్షన్ కింద 3 సెక్షన్ కింద పెట్టారు. సో తర్వాత ఆ అమ్మాయి ఆ టైంలో మొదటిసారి ఇతను ఎప్పుడైతే దాడికి పాల్పడ్డాడో అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి దాన్ని అప్పుడు ఆ సెక్షన్ కూడా జోడించారు. అది అన్నిటికంటే కూడా, మిగతా 3 కంటే కూడా అత్యంత కఠినమైన, తీవ్రమైనటువంటి సెక్షన్ అది. సో దానికి వేరే, అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడేంతటువంటి చాలా తీవ్రమైనటువంటి సెక్షన్ అది. సో ఇప్పుడు అదే పెట్టారు. అంటే ఇతన్ని గోవాలో నిన్న మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి గ్రాండ్ లెనాయ్ రిసార్ట్, ఒక రిసార్ట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ట్రాన్సిట్ ఆర్డర్ తోటి తీసుకొచ్చాము, ఇక్కడికి మీ ముందు హాజరుపరుస్తున్నాను. ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. అవన్నీ కూడా కోర్టు ఇమీడియట్గా ఫస్ట్ ఏదైతే బలమైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకొని దానికి తగ్గట్టుగా, అంటే ఇది బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అని చూసి మొదటిసారి, అంటే బెయిల్కి సాధ్యం కానటువంటి, అంటే మినిమం మనకు తెలుసు కదా 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పైనటువంటి శిక్ష పడే అవకాశాలు ఉన్న సెక్షన్ కింద ఏదైనా కేసు నమోదైతే దానికి నాన్ బెయిల్, ఇంకా బెయిల్ అనేది ఉండదు. సో మొట్టమొదట ముందస్తు బెయిల్కి కూడా అవకాశం లేకుండా రిమాండ్ వేసేస్తారు. అలా 14 రోజుల పాటు ఇప్పుడు రిమాండ్ విధించారు. అయితే నిందితుడి దగ్గర నుంచి చాలా విషయాలు రాబట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి, సో కస్టడీకి కూడా, పోలీస్ కస్టడీకి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఉంది ఇప్పుడు. కాకపోతే ముందుగా దానికంటే ముందు ఏంటంటే రిమాండ్ ప్రకారం చించలగూడ జైలుకి అయితే తరలించారు. సో ఇప్పుడు అందులో ఏంటంటే ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి తన నేరాన్ని అంగీకరించాడు అనేది రిమాండ్లో పొందుపరిచారు. ఓకే. సో నేరాన్ని అంగీకరించాడు అనే విషయాన్ని రిమాండ్లో, అంటే జానీ మాస్టర్ తాను చేసినటువంటి తప్పును అంగీకరించాడు అనే విషయాన్ని ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. తర్వాత ఇవన్నీ కూడా కోర్టులో విచారణ సందర్భంగా మిగతా అంశాలన్నీ కూడా, సో అతని తరపున ఒక డిఫెన్స్ లాయర్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఏదైతేనేమి ఇది మనకు తెలుసు, 5 రోజుల నుంచి, సోమవారం నుంచి ఒక ఇండస్ట్రీలో పెద్ద కలకలం సృష్టిస్తూ ఉంది. సో మొత్తం కూడా, అంటే 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఒక ఊపేస్తున్నది. ఎందుకంటే జానీ మాస్టర్కు ఉన్నటువంటి పాపులారిటీ, అంత పెద్ద కొరియోగ్రాఫరు, ఢీ అనే షో ద్వారా కూడా ఇంటింటికి పరిచయం అయినటువంటి ఒక డ్యాన్స్ మాస్టరు. మొదట కంటెస్టెంట్గా వచ్చి ఎక్కడైతే కంటెస్టెంట్గా వచ్చాడో అక్కడ తనకి అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పుడు చిన్ని ప్రకాష్ రేఖా మాస్టర్ల మీద కూడా ఆయన వాళ్ళని ప్రశ్నించి బయటికి వెళ్ళిపోయి ఛాలెంజ్ చేసి వాళ్ళని, నేను మళ్ళీ కొరియోగ్రాఫర్గా పేరు సంపాదించుకొని మళ్ళీ ఢీ షోకి వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి
మళ్ళీ అదే ఢీ షోకి జడ్జిగా వచ్చినటువంటి నేపథ్యం అతనికి ఉంది. సో ఆ తర్వాత అతను అంటే దానికోసం అతను పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఎవరు కాదనలేరు. కాకపోతే అదే ఢీ షో ద్వారా పరిచయమైన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అంటే మా ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఆ అమ్మాయి మీద వెంటనే మనసు పడ్డాడని, అందు గురించి ఆఫర్ ఇచ్చాడని అసిస్టెంట్గా. సో ఆ అమ్మాయి కూడా ఎగిరి గంతేసి, ఎందుకంటే జానీ మాస్టర్ లాంటి ఒక వ్యక్తి తనకి అసిస్టెంట్గా ఆఫర్ ఇవ్వటం అనేది ఇంకా అంతకుమించి కావాల్సింది ఉందన్నట్టుగా ఆ అమ్మాయి కూడా రావటం, ఆ తర్వాత ఇవన్నీ కూడా జరగటం. అంటే ఆయనతో పనిచేసినటువంటి ఇప్పటి వరకు ఆయన కింద పనిచేస్తే ఆయనతో కలిసి పనిచేసినటువంటి అసిస్టెంట్లు కానివ్వండి, డ్యాన్సర్లకు కానివ్వండి, ఆయనకైతే మంచి కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు. సో ఆయన అలాంటి వాడు కాదు, మాతో ఎప్పుడు అసభ్యంగా అశ్లీలంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదని ఆయనకు ఒక మంచి కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈవెన్ ఆయన తోటి కొరియోగ్రాఫర్లు కూడా జాన్ని మేము ఇంతకాలం చూస్తున్నాం, 20 ఏళ్ళు చూస్తున్నాం, అతను ఎలాంటి వాడు మాకు తెలుసు, ఇదేదో దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. నటరాజ్ మాస్టర్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆయన భార్య సుమలత వచ్చి, అంటే ఇందులో లవ్ జిహాద్ కోణం కూడా ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు నేను హిందువునే, ఇప్పటికే నన్ను చాలామంది అంటే నేను పేరుకి ఆయేషా అన్నా కానీ సుమలత అనే పిలుస్తారు. నేను నా మతానికి సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి నా పూజలు నేను చేసుకుంటూ ఉంటాను, దానికి ఆయన ఎప్పుడూ కూడా అభ్యంతరం పెట్టలేదు. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం, మా ఊరికి వెళ్తాం, నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అందులో హిందూ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొంటాను, ఎప్పుడు కూడా ఆయన దానికి అభ్యంతరం పెట్టలేదు. అసలు ఇదంతా కూడా ఆ కోణం అనేది ఒక ట్రాష్ కావాలని ఆయన మీద బురద జరుగుతున్నారు అని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి వర్షన్. సో జానీ మాస్టర్ అనే అతను కాదు, కావాలని ఆ అమ్మాయి ముందు ఎవరో చేయిస్తున్నారు, ఒక దురుద్దేశపూరితంగానే కేసు పెట్టించారు అనేది ఆమె వర్షన్. కానీ ఎంత దురుద్దేశపూరితంగానే సరే సెక్సువల్ అసాల్ట్ అనేది పెట్టడం అంత తొందరగా చేసే పని కాదు ఎవరైనా కూడా. సో ఖచ్చితంగా దానికి వెనక ఉంది ఇద్దరి మధ్య ఆధారాలు లేకపోతే అసలు ఈ పోక్సో అనేది పెట్టరు. అదే ఆ అమ్మాయి ఎక్కడో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ఇద్దరు కలిసి కొంత సహజనం చేశారన్న మాట నిజం అనుకున్నా కానీ ఓకే, సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది అనే దాని మీద అనేక కారణాలు, అమ్మాయి కారణాలు ఏమంటాయి. సో ఆ అమ్మాయి కంప్లైంట్లో చేసిన విషయాల్లో ఏవైతే అంశాలు ఉన్నాయో అవి 100% నిజమా కాదా అనేది విచారణలో తేలుతాయి, దర్యాప్తులు తేలుతాయి తర్వాత. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈయన ఆ పెట్టిన కేసులు చాలా బలంగా ఉండటం వల్ల సో నిన్నటి దాకా అందరి చేత మన్ననలు పొంది ఒక రకంగా అందరికీ పూజనీయుడిగా ఆ డాన్సర్లందరికీ కూడా ఒక ఆరాధనీయుడైనటువంటి వ్యక్తి సడన్గా ఇలా ఒక దోషి అయిపోవటం, అంటే మొదట ముద్దాయిగా తర్వాత దోషిగా ముద్ర పట్టడం, పైగా అంతకుముందు నెల క్రితమే నేషనల్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. సో ఇంకా అది అందుకోలేదు. పైగా ఒక ప్రెసిడెంట్గా, ఆ యూనియన్కి ఒక ప్రెసిడెంట్గా ఒక ఉన్నత పదవి అది, అందులో ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు వ్యక్తి. పైగా చాలామంది చెప్తున్న విషయాలు ఏంటంటే ఆయన చాలామందికి సాయం చేశాడు, ఆపదల్లో ఆదుకున్నాడు అని ఇట్లా ఆయన్ని ఒక మంచి కాండక్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో చివరికి ఇది ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి చివరిదాకా నిలబడుతుందా, మధ్యలో ఏమన్నా రాజీ కుదురుస్తారా, సో ఏదైనా అండర్స్టాండింగ్ జరుగుతుందా, ఇవన్నీ కూడా కాలక్రమంలో మనకి తెలియాల్సినటువంటి విషయాలు. సో ఇప్పటికైతే అతను ప్రస్తుతానికి దోషే, పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అయితే అతను కూడా నేను చేశాను, ఆమెతో నాకు సంబంధం ఉంది, అతను అంగీకరించాడు అనేది అందులో ఉన్నటువంటి విషయం. అంటే తను ఆమె మీద అత్యాచారం చేశాను అనేది అతను కూడా ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నటువంటి సారాంశం. సో చూడాలి ఇప్పుడు మరి చెంచలగూడ నుంచి ఆయన జర్నీ మళ్ళీ చివరికి ఏ మలుపు తిరుగుతుందో మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.